వివిధ పోస్టుల భర్తీ విషయంలో అడ్డంకిగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో హారిజంటల్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. అందుకు తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు సీఎంఓకి ఫైల్ పంపినట్లు తెలుస్తుంది. అది కార్యరూపం దాలిస్తే ఇక నుండి హారిజంటల్ విధానంలో అన్ని రకాల పోస్టుల భర్తీ జరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో వర్టికల్ రిజర్వేషన్ అమల్లో ఉంది. దీనివల్ల పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం వర్టికల్ విధానంలో 10 పోస్టులను భర్తీ చేస్తే దాంట్లో ప్రత్యేకంగా వివిధ కేటగిరీల్లో 6 పోస్టులు మహిళలకు, 3 ఓసీ, 1 ఎస్సీ ఓపెన్ కేటాయిస్తున్నారు. 6 పోను మిగిలిన 4 పోస్టులకు కూడా మహిళలు పోటీ పడుతున్నారు. దీంతో పురుష అభ్యర్థులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఈ విధానం వల్ల రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని గతంలో కొంతమంది అభ్యర్థులు కోర్టులు మెట్లెక్కారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, సుప్రీంకోర్టులు హారిజంటల్ విధానంలో ఉద్యోగాల భర్తీ చేయాలంటూ ఆదేశించాయి. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలో పురుషుల అభ్యర్థులకు నష్టం కలగకుండా ఉండేందుకు హారిజంటల్ విధానంలో ఉద్యోగాల భర్తీని చేపట్టాలంటూ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ హారిజంటల్ విధానం ప్రకారం ప్రకటించిన మొత్తం పోస్టుల్లో 33% వరకే మహిళలకు కేటాయిస్తారు. మిగతా శాతం పోస్టులు పురుషులకు చెందుతాయి. గత ఏడాది గ్రూప్ 1 కేసులో హారిజంటల్ విధానంలో పోస్టుల భర్తీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే ఆ తీర్పును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీఎస్పీఎస్సీ ఆ విధానంలోనే భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పినా ఆచరణలో మాత్రం కనిపించలేదు. దీనిపై జీవో కూడా అప్పటి ఇవ్వలేదు. దీంతో పలు పోస్టులకు నిర్వహించిన పరీక్షల రిజల్ట్ను టీఎస్పీఎస్సీ, గురుకుల బోర్డు ప్రకటించలేకపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హారిజంటల్ విధానం అమలు చేస్తూ జీవో ఇస్తే అన్ని రిక్రూట్మెంట్లలోనూ కదలిక రానుంది. హారిజంటల్ విధానం అమలుకి వస్తే పాత రోస్టర్ రద్దు కానుంది. అయితే ప్రస్తుతం కొత్త రోస్టర్ విధానాన్ని ఇప్పటికే తయారు చేసి సీఎం ఆమోదానికి పంపించినట్లు తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి